ఒక్కటైనా ప్రేమ ధీరజ్, అరెస్ట్ అయిన ఆనందరావు, షాక్లో వల్లి. మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇప్పుడు బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ చూపిస్తూ ఈ వీడియోలో రాబోయే కథలో ఏం జరిగిపోతుందో మీకు వివరించబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే ఇక ప్రేమ అయితే నర్మద అలాగే వేదవతి చెప్పిన మాటలతో మనసు మార్చుకుంటుంది. ధీరజు ప్రేమను అర్థం చేసుకున్న ప్రేమ అయితే ఇక ఇంటికి వెళ్లకుండా కాలేజ్ అయిన తర్వాత ధీరజ్ క్యాబ్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ప్రేమ పేరు చూసేసరికి ఇక క్యాబ్ క్యాన్సిల్ చేస్తాడు. ఇక ధీరజ్ అయితే దాంతో నర్మదకి ఫోన్ చేస్తుంది. నర్మదకి ఫోన్ చేస్తే కాన్ఫిడెన్స్ కాల్ అయితే కలుపుతుంది. కానీ ధీరజు నేను వెళ్ళి తీసుకురాను అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేస్తాడు. అక్కడ చూస్తే ప్రేమ నువ్వు వచ్చే వరకు నేను కాలేజ్ దగ్గరే కూర్చుంటాను, నా సెల్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది అని చెప్పేసి ఇక ప్రేమ అక్కడే కూర్చుని ఉంటుంది. ధీరజ్ కూడా ఎటు కదలకుండా కారులోనే కూర్చొని బాధపడుతూ ఉంటాడు. వెళ్ళడానికి ఇష్టపడడు. ప్రేమ అవమానించిన అవమానం గుర్తుకొస్తూనే ఉంటుంది. ధీరజు ఇక ఎంతసేపటికి రాకపోయేసరికి ఇంక అక్కడే అలా కూర్చుని ఉంటుంది. ఈలోగా నర్మద ఫోన్ చేస్తుంది. ప్రేమ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈలోగా ధీరజ్కి ఫోన్ చేసేసరికి ధీరజ్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు. షీంటత్తయ్య వీళ్ళిద్దరూ కూడా ఫోన్లు పనిచేయడం లేదు. ఒక పక్క ధీరజ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అటు చూస్తే ప్రేమ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు ఏం జరిగిపోతుంది? కంగారు పడద్దు, ఎందుకంటే ఖచ్చితంగా వాడు వెళ్తాడు. ప్రేమ ఒంటరిగా ఉన్నానని చెప్పింది కదా అని చెప్పేసి ఇక వేదవతి అంటూ ఉంటుంది. ఈలోగానే ఇక తప్పనిసరి పరిస్థితిలో అసలు ఇదేం చేస్తుందో అని చెప్పేసి ఫోన్ అయితే చేస్తాడు. ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయిందా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కానీ లేట్ నైట్ అయిపోతుంది. ఈ టైం దాకా అది అక్కడ కూర్చుంటే లేనిపోని కష్టాలు వచ్చి పడతాయి, మళ్ళీ ఏదో ఒక తలనొప్పి వస్తుంది అని చెప్పేసి ధీరజ్ అయితే బయలుదేరుతాడు. ఇక అక్కడికైతే ప్రేమ మాత్రం అక్కడే కూర్చుని ఉంటుంది. ప్రేమ కోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు. అసలు ప్రేమ ఫోన్ పనిచేయకపోవడంతో దాని ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది, కాలేజీ వదిలి చాలాసేపు అవుతుంది కదా, ఇంకా ఇంటికి రాలేదేంటి అని చెప్పి భద్రావతి సేనాపతి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఈ లోకాయిక విశ్వక్ అయితే అక్కడ ఏదో జరుగుతుంది, ఖచ్చితంగా ప్రేమ అయితే ఇంకిక్కడికి రాదు అనిపిస్తుంది. విశ్వక్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ధీరజ్తో ప్రేమ వెళ్ళిపోతే వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా ఉంటారు, అప్పుడు అమూల్య నన్ను అర్థం చేసుకుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు విశ్వక్ అయితే. ఈలోగా ధీరజు వస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే అప్పు తీర్చడం కోసం దొంగతనం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఆనందరావు. చాలాసార్లు ట్రై చేస్తాడు కానీ అవకాశం కుదరదు. ఎప్పుడైతే చందు బయటికి వెళ్తాడో అలా వెళ్ళగానే 6 లక్షలు తీసేసుకుని గబగబా బయటకైతే వెళ్ళిపోతాడు. చందు బయటికి వెళ్ళే సమయంలో ఆనందరావు అక్కడే ఉంటాడు. ఆ తర్వాత బయట నుంచి వచ్చేసరికి ఆనందరావు కనిపించడు. చందు పెద్దగా పట్టించుకోడు. ఈలోగా సాయంత్రానికి ఇక లెక్కలన్నీ చూసుకుని ఇంటికి వచ్చేద్దాం అనుకునే సమయానికి అందులో 6 లక్షల రూపాయలు మిస్ అయి ఉంటాయి. ఇక డబ్బు గురించి చాలా టెన్షన్ పడతాడు చందు. ఇంత డబ్బు ఎలా మిస్ అయింది, అసలు ఇంత డబ్బు అకౌంట్లో ఎందుకు తేడా వస్తుంది అని చెప్పేసి చందు ఆలోచిస్తూ అందరినీ అడుగుతూ ఉంటాడు. ఇలా అడుగుతూ ఉండగానే ఈలోగా నేను ఒక విషయం చెప్తాను, మీరు కోప్పడరు కదా అని చెప్పేసి అక్కడ పనిచేసే ఒక అతనైతే వచ్చి చందు దగ్గర అంటూ ఉంటాడు. ఏంటది, ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనేం కోప్పడను, చెప్పండి. అసలు ఇక్కడ డబ్బు మిస్ అయ్యి నేను టెన్షన్ పడుతుంటే మీరెందుకు అలా కంగారు పడుతున్నారు? అదే డబ్బులు పోయాయంటున్నారు కదా, డబ్బులు పోయినప్పుడు ఇక్కడ పనిచేసే వాళ్ళందరి మీద అనుమానం వస్తుంది. ఎవరు తీశారో ఏంటో, ఎవరిని అడగాలో లేదో అనే అనుమానం మీలో మొదలవుతుంది. అది ఎవరికైనా సహజం. ముఖ్యంగా పని చేసే వాళ్ళ మీద, కూలి పని చేసే వాళ్ళ మీదే అనుమానం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవసరాల కోసం వాళ్లే తీశారేమో అని. కానీ మేం మాత్రం తీయలేదు, అలానే మీరు మమ్మల్ని అడగలేదు. డబ్బుల విషయంలో మీరు టెన్షన్ పడుతున్నారంతే, మాలో ఎవరిని నిలదీయలేదు. కానీ చెప్పవలసింది నేను చూశాను కాబట్టి నా కళ్ళతో చెప్పాలి అనుకుంటున్నాను. నన్ను ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. అసలు ఏం జరిగిందో చెప్పండి అంటూ ఉండగానే మీరు బయటకు వెళ్ళిన సమయంలో మీ మావయ్య ఆనందరావు గారు డబ్బు తీయడం నేను చూశాను. ఇక గబగబా ఆయన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు. మీరు గమనించారో లేదో, మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆయన ఇక్కడే ఉన్నారు. మీరు బయట నుంచి వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ కనిపించలేదు. వచ్చిన దగ్గర నుంచి మీరు ఆయన్ని చూసారా అని చెప్పి అంటూ ఉండగానే
లేదు నేను చూడలేదు అంటే అవునండి, తనే డబ్బు తీసుకుని గబగబా వెళ్ళిపోయాడు. కానీ అతను మీ మావయ్య గారు కదా, ఒకవేళ మీరే దేనికైనా డబ్బు తీసుకుని రమ్మన్నారేమో అని చెప్పేసి నేనేమీ మాట్లాడలేదు అని చెప్పేసి అతనైతే చెప్పేస్తాడు. ఒక్కసారే చందు షాక్ అయిపోతాడు. డబ్బు దొంగతనం చేసింది ఆనందరావు అన్న విషయం అయితే చందుకు తెలిసిపోతుంది. ఇంతకాలం ₹1,00,000 50,000 ఇలా డబ్బులు మిస్ అవుతూ ఉంటే అకౌంట్లో తేడా వచ్చింది అనుకుంటాడే తప్ప ఆనందరావు డబ్బులు కొట్టేశాడన్న ఆలోచన రాదు. అదంతా కూడా ఇప్పుడు చందుకు అర్థమవుతుంది. చందు వెంటనే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి పోలీసులకు ఆనందరావు పేరు చెప్పి ఆనందరావు దొంగతనం చేశాడన్న విషయాన్ని కంప్లైంట్ ఇచ్చేస్తాడు. ఇక చందు అయితే ఇక్కడ చూస్తే ధీరజు కాలేజీకి వచ్చేసరికి అక్కడే కూర్చొని ప్రేమ ఇక బాధపడుతూ ఉంటుంది. ఒసే రాక్షసి, ఇంకా ఇంత పొద్దుపోయినా ఇక్కడే ఎందుకున్నావే, వెళ్ళిపోవచ్చు కదా, అయినా నా కోసం ఎందుకు ఇక్కడ ఉన్నావు నువ్వు? నేనంటేనే నీకు నచ్చదు, నేను తప్పు చేశాను కదా, ఇంక జీవితంలో నన్ను క్షమించవు కదా, అలాంటప్పుడు ఇంకా ఇక్కడ నా కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఏముంది? మనిద్దరి మధ్య ఇంకా ఏం మిగిలిందని ఇక్కడ ఎదురు చూస్తున్నావు? లేదురా, మనిద్దరి మధ్య ఉన్న బంధం అంత త్వరగా తెగిపోయేది కాదు. నేను నీ విషయంలో ప్రతిదీ అపార్థం చేసుకుంటూనే వచ్చాను. ఏ పరిస్థితిలో నువ్వు ఆ రోజు అలా మాట్లాడావో అర్థం చేసుకోలేకపోయాను. ఇంతకాలం నన్ను నువ్వు ప్రాణంగా చూశావు, కానీ అది తెలుసుకోకుండా నువ్వు అన్న ఒక్క మాటని పట్టుకుని ఆ ఇంటికి వెళ్ళిపోయి నేను నీకు దూరమయ్యి చాలా పెద్ద తప్పు చేశాను. నా తప్పుని నేను తెలుసుకున్నానురా. కళ్యాణ్ అనే పేరు నా చేతి మీదకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. నువ్వే గోరింటాకు పెట్టాను అనేసరికి నువ్వే అది రాసావేమో అనుకున్నాను. కానీ అది రాసింది ఎవరో తెలియదు. నువ్వైతే రాయలేదని నాకు పూర్తిగా అర్థమైంది. నన్ను క్షమిస్తావా అని చెప్పి అనేసరికి ఏంటి మళ్ళీ ఏదో రకంగా అక్కడికే వెళ్ళిపోదామనా అని చెప్పేసి అంటూ ఉండగానే లేదురా, ఎలా వెళతాను నిన్ను వదిలేసి? నిన్ను ఎంతగా ఇష్టపడ్డానో నీకు తెలుసు. అలాంటప్పుడు ఎలా వెళ్ళగలను? మనిద్దరి మధ్య వచ్చిన అపార్థాలను తొలగించడానికి నువ్వు చాలా ట్రై చేశావు, కానీ నేనే నా మూర్ఖత్వంతో నిన్ను దూరం చేసుకున్నాను అని చెప్పేసి ప్రేమ అంటూ ఉంటుంది. ఒసే రాక్షసి, ఇప్పటికైనా నా ప్రేమ అర్థమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మా ఇంటికి వెళ్దామా? మీ ఇల్లేంట్రా, మనిల్లు అది. ఇక నేను అక్కడే ఉంటాను, ఇంకెప్పటికీ నేను నా పుట్టింటికి వెళ్ళను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ప్రేమ. అలా ఇక ప్రేమ ధీరజ్ అయితే కలిసిపోతారు. ఇక జరిగిన గొడవ అంతా మర్చిపోయి జీవితాంతం కలిసి ఉండాలని చెప్పి వాళ్ళైతే నిర్ణయించుకుంటారు. ఇంకిక్కడ చూస్తే ఆనందరావుని అరెస్ట్ చేయడానికి పోలీసులు అయితే వస్తారు. ఆనందరావుని పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉండగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేసరికి రైస్ మిల్లో డబ్బు దొంగతనం చేస్తున్నారని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది. ఎవరు మీకు కంప్లైంట్ ఇచ్చిన వారు? చందు గారు మాకు కంప్లైంట్ ఇచ్చారు. రైస్ మిల్లో ₹6,00,000 దొంగతనం చేసి తీసుకొచ్చాడంట కదా, ఆ డబ్బుతో సహా మీరు స్టేషన్కి రావాలి అని చెప్పేసి ఇక పోలీసులు అయితే ఆనందరావుని పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతారు. అమ్మడు అంటూ వల్లీకి ఫోన్ చేస్తుంది. ఈలోగా భాగ్యం అయితే అప్పటికే ఇక్కడ ధీరజ్ ప్రేమ కలిసిపోయారన్న విషయం తెలుసుకుని షాక్లో ఉన్న వల్లీకి ఇక అమ్మడు అంటూ ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి పోలీసులు అరెస్ట్ చేశారనేసరికి షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఇక ఈలోగా చందు అక్కడికి వచ్చేసరికి ఏంటి బా, మా నాన్నని ఎందుకు అరెస్ట్ చేయించావు? మా నాన్నని పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారంట, మా అమ్మ చాలా కంగారు పడిపోతుంది అని చెప్పి అంటూ ఉండగానే మీ అమ్మని కూడా పంపిస్తే మీ నాన్నతో కలిసి అక్కడే ఉంటుంది కదా. ఏంటి బా అలా మాట్లాడుతున్నావు? అవును, మీ అందరూ దొంగలు, మీది దొంగల కుటుంబం, మోసం చేసే కుటుంబం, అబద్ధాలు చెప్పే కుటుంబం. చిచ్చి, నువ్వేదో బాధపడుతున్నావని చెప్పేసి మీ నాన్నని రైస్ మిల్లో పెట్టుకుంటే డబ్బు దొంగతనం చేసి నా కళ్ళే కప్పుతాడా, నన్నే మోసం చేస్తాడా? నేను తెలుసుకోలేననుకుని ₹6,00,000 దొంగతనం చేశాడు. అంతకుముందు ఎంత డబ్బు తీసేశాడో ఇప్పుడే నాకు అర్థమైంది. ఇంకెప్పటికీ మీ నాన్న పేరు నా ముందు ఎత్తడానికి లేదు. మీ నాన్నని ఎవ్వరూ విడిపించే ప్రసక్తే లేదు. ఇప్పుడు మా నాన్న వచ్చిన తర్వాత మీరు చేసిన దుర్మార్గాలన్నీ బయట పెడతాను. లేకపోతే మా నాన్న వచ్చిన తర్వాత ఏదో రకంగా మీ నాన్నని ఇడిపించడానికి ప్రయత్నిస్తారు. మీరు ఇంకా ఇలానే దిగజారిపోతారు తప్ప మీలో మార్పు రాదు. కాబట్టి ఇంకొకసారి మీ వాళ్ళ గురించి నా దగ్గర మాట్లాడితే నువ్వు కూడా మీ నాన్నతో కలిసి అక్కడే ఉండు, నాకు అభ్యంతరం ఏమీ లేదని చెప్పేసి వల్లీకైతే చాలా పెద్ద షాక్ ఇస్తాడు చందు. అయితే దెబ్బకి షాక్ అయిపోయి ఉండిపోతుంది వల్లి అయితే. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. వల్లీకి ఊహించని షాక్ అయితే ఎదురవబోతుంది. మరి ధీరజ్ ప్రేమ కలవాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.
అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.